ఈ షార్ట్ వీడియోలో మనం పాలం ఎక్స్ప్రెస్ అనే మందు ఏ పంటల్లో ఉపయోగపడుతుంది, ఎప్పుడు వాడాలనేది తెలుసుకుందామండి. ఈ పాలం ఎక్స్ప్రెస్ అనే మందు మనకు పత్తి, మొక్కజొన్న, వెదజల్లే వరి, డ్రమ్ సీడ్ వరి, వేరుశెనగ, బొబ్బర, అలసంద, సోయాబీను, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి పంటల్లో ఉపయోగించుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే మనం విత్తనాలు నాటేసిన రోజు లేదా విత్తనాలు నాటేయడానికి ఒక ముందు రోజు లేదా విత్తనాలు నాటేసినాక 3 రోజుల తర్వాత 200 లీటర్ల నీళ్ళల్లో దీన్ని పిచికారీ చేయాలి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది భూమి మీద ఒక పొరలాగా ఏర్పడుతుందండి. ఎప్పుడైతే మనకు కలుపు మొక్కల విత్తనాలు ఉంటాయో అవి మొలిసినప్పుడు ఆ ఒక వేరు వెళ్తుంది కదండి, ఆ వేరు అనేది ఈ కలుపు మందు పడ్డ పొరను తాకంగానే ఆ వేరు అనేది కుళ్ళి చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే కలుపు మొక్కల విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటికి ఆక్సిజన్ అందకుండా అవి పెరగకుండా అట్నే చనిపోవడం అనేది జరిగింది అనమాట. దీన్ని ఉపయోగించినట్లయితే మనకు 15 రోజుల వరకు కలుపు మొక్కల విత్తనాలు అనేవి మొలకెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇది మొక్కజొన్నలో వచ్చేటువంటి ఎర్రపూల గడ్డి, తర్వాత ముళ్ళగడ్డి విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటిని మొలవకుండా చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పాలం ఎక్స్ప్రెస్ ఉపయోగించుకొని తమ యొక్క పంటల్లో కలుపు విత్తనాలు మొలకెత్తకుండా చేసుకోవచ్చండి.